జన్మదిన శుభాకాంక్షలు. యూత్ ఐకానిక్ నారాయణ గారు. నారాయణ అంటేనే అభివృద్ధి, నారాయణ అంటేనే నెల్లూరు అనేలా ప్రజలు ఇచ్చిన తీర్పుతో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన వారిలో ఒకరుగా కీర్తికెక్కి నెల్లూరు అభివృద్ధితో పాటు ప్రజల చిరకాలంగా ఉన్న నెల్లూరు స్మార్ట్ సిటీ కలను నెరవేరుస్తున్న ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు సయ్యద్ తహసీన్ ఇంతియాజ్, డిప్యూటీ మేయర్ నెల్లూరు. ఎస్ఆర్ ఇంతియాజ్, తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీ. ప్రాణాలతో చెలగాటమాడితే ఉపేక్షించేదే లేదని చిత్తూరు జిల్లా ఉప రవాణా కమిషనర్ గంగా నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం చిత్తూరు రవాణా శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్లే బస్సులు పూర్తిగా కండిషన్లో ఉండాలని, వాహన ధృవపత్రాలు సరిగ్గా లేని పక్షంలో అటువంటి వాహనాలను సీజ్ చేస్తామని అన్నారు. ఈ విషయం గుర్తించి పాఠశాల యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పాఠశాల యాజమాన్యాలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. మనకి ఇప్పుడు జూన్ 12వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం అన్ని చోట్ల కూడా స్కూల్ పునఃప్రారంభం కావడం జరిగింది. అలాగే ఆ స్కూల్ పునఃప్రారంభంతో పాటు స్కూల్ బస్సులలో కూడా పిల్లలు చాలామంది, వందలాది మంది విద్యార్థులు కూడా స్కూల్ బస్సెస్లో వెళ్తున్నారు. మనము ఆల్రెడీ ఇప్పటికీ ఒక 3 మీటింగ్ల వరకు స్కూల్ యాజమాన్యాలతో కండక్ట్ చేయడం జరిగింది. ఆ స్కూల్ యాజమాన్యాలందరూ కూడా మనము క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో బండి అన్ని కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా అన్నీ కూడా క్లియర్గా సర్వీసు, ఏవైనా రిపేర్స్ ఉన్నా కూడా రిపేర్ చేయించుకొని బండ్లు వచ్చేసి పర్ఫెక్ట్గా కండిషన్స్ ఉంచుకోవాలని అందరికీ కూడా మనం ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వాటితో పాటు బండి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా ఇన్సూరెన్స్, పర్మిట్, ఎఫ్సి, అలాగే పొల్యూషన్ సర్టిఫికెట్, ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ కూడా, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అన్ని కూడా డాక్యుమెంట్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకోమని కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వాటితో పాటు మనము ఒక 12th నుంచి మన ఇన్స్పెక్టర్లు అన్ని మన చిత్తూరు జిల్లా సంబంధించిన అన్ని మండలాల్లో ఆ స్కూల్ బస్ సంబంధించిన స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ చేసి ఎన్ఫోర్స్మెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా కూడా ఏ చిన్న తేడా ఉన్నా కూడా బండి సంబంధించి కానీ లేదా డాక్యుమెంట్ సంబంధించి కూడా ఆ బండి పైన వెంటనే కేసు రాసి సీజ్ చేయడం అని క్లియర్గా అందరు ఇన్స్పెక్టర్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందరూ స్కూల్ యాజమాన్యాలు మేము చెప్పడం ఏమనగా, ఎట్టి పరిస్థితుల్లో డాక్యుమెంట్, ఎఫ్సీ కానీ, పర్మిట్, ట్యాక్సీ లేకుండా, అలాగే బండి కూడా ప్రాపర్ కండిషన్స్ లేకుండా రోడ్డు మీదకి తీసుకురాకండి. ఇలాగా రోడ్డు మీదకి తీసుకొచ్చి పిల్లల ప్రాణాలతో చెలగాటమాడితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. అది బండి పైన కూడా సీజ్ చేయడం జరుగుతుంది. జన్మదిన శుభాకాంక్షలు. మాట తప్పడు, మడిమ తిప్పడు, ఇచ్చిన మాట అసలే తప్పడు. ప్రజా సంక్షేమమే తన ధ్యేయమని సింహపురి ముద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు రూప్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ నెల్లూరు కార్పొరేషన్.